మసాలా టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుంది. బగారన్నంలోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మసాలా టమాటా చేసుకుందాము. అందుకు ప్యాన్ పెట్టుకొని నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ అన్ని వేయించుకోవాలి. నువ్వులు మంచిగా వేయించుకుందాం. ఇవి వేగిపోయి ఇప్పుడు తీసేసుకుందాం. నువ్వులు వేయించుకున్నాం కదా, పల్లీలు కూడా వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్. నువ్వులు 2 టేబుల్ స్పూన్ అయితే ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి పల్లీలు. ఇవి కూడా లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుందాం. పల్లీలు కూడా తీసేసుకుందాం వేగిపోయి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయినాక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగిపోయింది. ఇంత వేగిపోతే సరిపోతుంది. అందులోనే కొబ్బరి పొడి తొందరగా మాడిపోతుందని నేను ఆనియన్లో వేసి ఫ్రై చేసుకుంటాం. అంతే, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. మసాలా టమాటా కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ ఇవి వేయించుకుందాం. 2 ఎండుమిర్చి ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు సన్నా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది. ఆనియన్ ఇలా కొద్దిగా వేగగానే ఇలా ప్లస్ ఆకారంలో కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. డైరెక్ట్ వీటిని కూడా కొద్దిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డతో పాటు టమాటా కూడా వేగిపోతుంది. అప్పట్లోపు మనం మసాలా మిక్సీ చేసుకున్నాం. టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలి టమాటాలు ఆయిల్లో. వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీనిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. పసుపు 1 స్పూన్, ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర, ఇది కూడా ఇలా వేగుతుంది కదా. టమాటాలు తొందరగానే వేగిపోయినాయి. కారం వేసుకున్నాం సరిపడా, కూరకు సరిపడా కారం. క్వాంటిటీ చూసి వేసుకోవాలి. మనం ఎంత వేసుకున్నాం మసాలా. సాల్ట్ 2 స్పూన్స్. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం ఉంటుంది. కారం కూడా టమాటాలకు బాగా పట్టేసింది. ఇప్పుడు మనం
ముందు ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకుందాం. ఆయిల్లో మసాలా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఇంకా వాటర్ వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. దొడ్డు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే మసాలా టమాటా బాగుంటుంది. చింతపండు రసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగైనా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకుంటే కూడా బాగుంటుంది. వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. పులుపు తినే వాళ్ళైతే వేసుకుంటే సరిపోతుంది. టమాటాతోనే పులుపు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇదైతే ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి. ఇది దగ్గరికి కావాలి. ఆయిల్ పైనకి రావాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది. ఆయిల్ పైనకి కొంచెం కొంచెం వస్తుంది. ఇంకా కొంచెం వచ్చే వరకు పెట్టుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైనకి వచ్చింది కొద్దిగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా టమాటా కర్రీ రెడీ.